నమస్తే అండి, నా పేరు వినోద్, మాది కోనాపురం. ఇప్పుడు మనం ఫీల్డ్కి వచ్చినది ఆమ్దేల అండి, క్యాస్టర్. ఇది ఈయన వచ్చేసి నా వెంకటేశ్వరు అన్న పేరు. అన్నది మద్దల చెరువు, ఇక్కడంతా వేపకొండ వెంకటేశ్వరు అంటారు. అన్న అడిగాడు అనమాట, ఆమ్దేల ఏమన్నా మనకి చెనిక్కాయలు మామూలు మనకి చెనిక్కాయలు తెస్తాంటే కొత్త రకాలు వేపిస్తుంటే అన్న దాన్ని చూసి ఏమన్నా ఆంధ్యాలు కూడా మీరు తెప్పిస్తావా అడిగాడు. సరే, నేను అక్కడ గుజరాత్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ ఆంధ్యాలు తెద్దాం అనేసి తెప్పించుకున్నాం కొన్ని. ఇప్పుడు పంట వచ్చేసి ఇది GCH 10, ఇది GCH 9, 10 రెండు కలిపి తెప్పించాము అన్నకి. అన్నతోనే అడిగి తెలుసుకుందాం ఏం కథ అని. చెప్పన్నా, బాగున్నావా? బాగున్నా. ఇప్పుడు ఇవి ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు వేసాను? మన తెచ్చిన 50 ఎకరాలు వేసినా. 50 ఎకరాలు వేసినాం. 16 ఎకరాలు GCH 10. తర్వాత మిగతా 34 ఎకరాలు GCH 9. రెండిట్లో ఏది బాగుంది? రెండు బాగున్నాయి, కాకపోతే 10 గొన బాగా వస్తుంది. ఇప్పుడు ఇది 10. ఇది 10. ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏమంటే ఇది గొన ఎక్కువ వస్తుందా? గొన బాగా ఇది బాగా పెద్దగా వస్తుంది. గొన బాగుంది. దీనికన్నా ఇది దానికన్నా బాగుంది, నీట్గా ఉంది. ఇప్పుడు ముందు నువ్వు ఏం వేస్తుంటావు రకాలు? 55 వేసా, 6 వేసా, 4 వేసా. 4 వేసినావు. దాంతో పోల్చుకుంటే ఇది మేలేనా? మేలే, ఇప్పటికే మేలే. దిగుబడి కథ మళ్ళా ఇప్పుడు మనము మామూలుగా డ్రిప్ కాకుండా వర్షాధారం మీదే వేసినాం. వర్షాధారం మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు తట్టుకుంటుంది. వర్షానికి కూడా తట్టుకుంటుంది. అంటే రాకపోయినా కూడా ఎండిపోకుండా నిలబడింది, బాగా తట్టుకుంటుంది రకం. అయితే మనం వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఏమంటే మనం మళ్ళీ దిగుబడి ఇంకా చూడాలి ఒకసారి ఎట్లా వస్తుంది. గెల అయితే బాగా వేసినాయి. మామూలుగా ముందు దాలతో పోల్చుకుంటే బాగుందా? బాగుంది. మొత్తం ఇప్పుడు 50 ఎకరాలు అదే వేసాను మొత్తం. అందాలే 9 బాగా వచ్చింది. 9 బాగా వచ్చింది. ఇప్పుడు వేరే వాళ్ళ తోటతో పోల్చుకుంటే ఈ తోట మేలేనా? మన పక్కనంతా 4 వేసారు, 4 ఎక్కువ వేసారు. దానికి పోల్చుకుంటే ఇదే బాగుంది. ఇప్పుడు జనాలు ఏం చెప్తున్నారు? అప్పుడు బాగుంది అంటున్నారు. దిగుబడి ఎట్లా వస్తుంది బాగుతాయి, రావచ్చు. నీ అంచనా పరంగా అప్పుడే ముందు అవి ఎంత వస్తాయి దిగుబడి? అవి ఒక రకంగా వచ్చే వర్షాలను బట్టి వచ్చినాయి. బాగా వస్తే బాగా దిగుబడి వస్తే లేకుంటారు. వేసింటే మనకి కరెక్ట్ తెలుస్తుంది అనేది. ప్రస్తుతానికి అయితే బాగుంది. చూడండి అన్న, అందరూ ఇప్పుడు అంటే అన్న ధైర్యంగా అక్కడి నుంచి తెప్పించుకొని నమ్మి కొత్త రకం వేసాడు. బట్ అయితే దేవుని అయితే వర్షాలు ఒక మధ్య రకంగానే వచ్చినాయి. అక్కడ ఎక్కువ ఏం రాలే, వర్షాలు ఇట్లా తక్కువ ఏం పడలేదు. పడిన దాంట్లో పర్లేదు. ఇప్పటి వరకు పంట అయితే బాగానే ఉంది. ఇప్పుడు ఎన్ని రోజులు ఇది అన్న? ఇది ఇప్పుడు 2.5 నెలలు అవుతుంది. 2.5 నెల అంటే దాదాపుగా 90 రోజులు, 100 రోజులు అయింటుంది. అయితే 80 రోజుల్లో కటింగ్ పడుతుంది. పీకేలా 10 రోజులకి అంటే 10 రోజులు పీకేసి మళ్ళీ అట్లే పెడతారా? మళ్ళీ అట్లా ఈగలు వస్తుంటాయి. ఇవి అట్లే వస్తాయి. ఈ గొన ఒకటి పీకేసుకోవాలి, ఈ పెద్దదోటి పీకేసుకుంటాం. ఇదోటి ఎట్లా పలుకుతాయి మనకి కింటా ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్? ఇప్పుడు 6,500 700 ఉంటా ఉన్నారు. 6,500 700 6,700 ఇప్పుడైతే. ఇప్పుడు ప్రెజెంట్ 10 రోజుల్లో కటింగ్ పడుతుంది. పీకేలా 10 రోజులకి అంటే 10 రోజులు పీకేసి మళ్ళీ అట్లే పెడతారా? మళ్ళీ అట్లా ఈగలు వస్తుంటాయి. ఇవి అట్లే వస్తాయి. ఈ గొన ఒకటి పీకేసుకోవాలి, ఈ పెద్దదోటి పీకేసుకుంటాం. ఇదోటి ఎట్లా పలుకుతాయి మనకి కింటా ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్? ఇప్పుడు 6,500 700 ఉంటా ఉన్నారు. 6,500 700 6,700 ఇప్పుడైతే. ఇప్పుడు ప్రెజెంట్. ఇప్పుడు ఎన్ని రోజులు పీకాలి దీన్ని? ఇంకా 10-15 రోజుల్లో పీకేసేయాలి. ఈ ఫస్ట్ అంతా పైన బలిసిందంతా. మరి అప్పుడే ముందుకి కాపుకి ఇప్పుడు బాగా కనపడినట్టు బాగానే ఉంది. ఇగో ఇట్లా అయినది ఇట్లా ఉంటుంది. నల్లగా అయితే వస్తాయి, బలిసిపోతుంది. అయితే అది అయినట్లు. అవునవును. అది ఇప్పుడు ఇంకో 10 రోజుల్లో పీకేసుకోవచ్చు కటింగ్. మళ్ళీ మిగతా అంతా పెరుక్కుంటూ మళ్ళీ ఇవన్నీ వస్తా ఉంటాయి, ఈగలు వస్తా ఉంటాయి. అవునవును. వేరే వాళ్ళు అప్పుడే చుట్టుపక్కల ఊర్లో వాళ్ళంతా మనకి బాగుంది అంటున్నారు. ఈ యాప్కుంట్లో కొంతమంది బాగుంది అంటున్నారు. అవునవును. పీకితే అర్థం అవుతుంది దిగుబడి బట్టి. దిగుబడి బాగా వస్తే ఇంకా 10 మంది రైతులకు బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒకసారి మేము దిగుబడి వచ్చిన తర్వాత వీడియో తీస్తామండి. ఒకవేళ అప్పుడు బాగా వస్తే చెప్తాం దిగుబడి ఎంత వస్తుంది ఏమొస్తుందని. ఇట్లా కొత్తది ఏమన్నా ఉంటే అంటే మనకి కొత్త రకం వేసుకోవడం. వ్యాధులు ఎట్లున్నాయి వేరే దాంతో పోల్చుకుంటే? వ్యాధులు ఇంతవరకు రాలేదు, దీనికి ఏం రాలే. మందు కూడా కొట్టలేదు నేను, అస్సలు కొట్టలే. ఒకసారి కూడా లేదు, ఇంకా ఒక్క స్ప్రే కూడా చేయలే. అప్పుడు ముందు దానిలోకైతే దారి ఈ టయానికి అప్పుడే 3 సార్లు చేసింది. 3 సార్లకి ఎంత? ఒకసారికి ఎంత వస్తుంది పెట్టుబడి? అప్పుడు కొట్టేదానికి 1000 రూపాయలు, మందుకు 1000 రూపాయలు, అట్లా 2000 అవుతాడు. 5 ఎకరాలు కొట్టాలంటే 2000. 5 ఎకరాలకి 2000. అప్పుడు నువ్వు 50 ఎకరాలు కొట్టాలంటే ఆవిడ కొట్టాలంటే చాలా అవుతుంది. అంత దానికంటే ఇప్పుడు 3 స్ప్రేలు మిగిలిచ్చింది. మిగిలిచ్చింది. మందులు అయితే లేవు.
కొట్టకపోయినా కూడా తట్టుకుంది. కొట్టకపోయినా కూడా గిరికి కొట్టలేదు ఇంకా ఇంతవరకు. పురుగు గిరుగు వేరే దాంతో పోల్చుకుంటే మనం స్ప్రేనే చేయలే. వేరే కూడా కొట్టలేదు, కాకపోతే ఉందంటున్నారు, మన దాంట్లో ఇంకా కనపడలే. అవునవును, అక్కడక్కడ ఉందంట అన్నారు, ఆయన కనపడలే ఇంకా. అవునవును. అయితే ప్రస్తుతానికి అయితే మందు స్ప్రే చేయకుండా మన పెరుగుడు మిగిలిచ్చింది. ఆకులు కూడా ఏం తినలేక తినలే, పురుగులు తింటే తినేస్తాయి, బక్కలు పెడతాయి, పక్కలు పడతాయి కదా. అప్పుడు బొక్కలేసి చూడండి అన్న, ఎవరన్నా కానీ కావాలన్నా కూడా నెక్స్ట్ టైం ఏదన్నా ఇప్పుడు కొత్త రకాలు తెచ్చుకోవడం వల్ల మనకి రోగాలు తక్కువ, దిగుబడి ఎట్లా వస్తుందో చూద్దాం. అంటే కొత్త రకం తెచ్చుకుంటే, బ్రీడర్ సీడ్ తెచ్చుకుంటే మనకి నేలలే పడతానే బాగా దిగుబడి పెరుగుతుంది, మనకి బాగా వస్తుంది అని ఆశాజనకంగా వస్తుందని పంట మేము కూడా వేసారు ఈసాడన్న. చూసారు అన్న దిగుబడిని బట్టి నెక్స్ట్ టైం మనం కూడా ఎవరికన్నా కావాలన్నా ప్లాన్ చేద్దాం రైతులకి. సరే ఇంకంతే, ఇంకేమన్నా ఇబ్బంది ఉంది ఇంట్లో? ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, ఇంతవరకు అయితే బాగుంది. దిగుబడిని బట్టి, వర్షాన్ని బట్టి ప్రస్తుతానికి దీని GCH 10 కరాప చూస్తుంది. మొత్తం ఇదంతా GCH 10 అండి, కొత్త రకం. ఇదంతా 10 గుజరాత్ నుంచి తెప్పించిన సీడ్ అండి. చూడండి ఒక గన ఇంతకు ముందు ఇంత పెద్దగా ఎగిపోయినా అన్న, అంటే ఉండే కొంచెం తక్కువే, ఇంత పెద్దగా లేదు. కొన్ని ఇంకా బాగా, ఇవన్నీ బాగా వచ్చింది. దగ్గరకు వచ్చి చూపి, అది ఇది బాగా పెద్దగా బాగా వేసినాయి, బాగా వచ్చింది. ఓకేనా. చూసారు కదన్న అందరికి. ఇప్పుడు ఇది GCH 10 అని కొత్తది, ఆంధ్యంలో వెరైటీ ఇది. ఓకే అన్న, ఇట్లా ఏమన్నా కొత్త కొత్త రకాలు కావాలన్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఓ 10 మందికి ఉపయోగపడే వీడియోలు తీస్తున్నాం. రైతులకి ఇంకా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సంబంధించిన రైతులకు అందరికీ, ఈ ఆంధ్రాల ఏరియా రైతులందరికీ షేర్ చేయండి ఈ వీడియో తప్పకుండా. వాళ్ళకి అంతో ఎంతో ఉపయోగపడుతుంది. రేపు పొద్దున ఇది వేసుకోవడం వల్ల అధిక దిగుబడి వచ్చి అధిక రోగాలు కూడా మనకి తక్కువయ్యి, మనకి రైతుకి పెట్టుబడి తగ్గి లాభదాయకంగా సాగుతుందని పంట ఆశించి. ఓకే, థ్యాంక్ యూ.